చెరపకురా చెడేవు అంటారు. ఇరానోడి పరిస్థితి అదే అయ్యింది. హౌతీ తీవ్రవాదుల ద్వారా, హమాస్ తీవ్రవాదుల ద్వారా, హెజ్బుల్లా తీవ్రవాదుల ద్వారా ప్రపంచంలో అరాచకం చేపిస్తూ హౌతీ తీవ్రవాదుల చేత వాణిజ్య నౌకలు, యుద్ధ నౌకలు మీదన దాడులు చేపిస్తున్నది ఇరాన్. గంగ చంద్రముగ్గా మారినట్టు వీళ్ళ మిత్రదేశమైన చైనా మీదనే మన దాడులు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా ఏది సముద్రపు దొంగలు ఇరాన్కి సంబంధించినటువంటి నౌకని దిగ్బంధించారు. అందులో ఉన్నది పాకిస్తాన్ పనోళ్ళు. ఇప్పుడు ఆ షిప్ని కాపాడింది భారతదేశం. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ద ఇండియన్ నేవీ ఈజ్ కరెంట్లీ కండక్టింగ్ అన్ యాంటీ పైరసీ ఆపరేషన్ టు రెస్క్యూ ఎ హైజాక్డ్ షిప్ అండ్ ఇట్స్ క్రూ ఇన్ ద అరేబియన్ సీ. 9 pirates boarded Iranian vessel Al Kambar 786 on March 28. 2 Indian warships were rushed to the area and the hijacked vessel was intercepted a few hours ago. There is likely Pakistani crew on board in the ship. ఇది అసలు పాయింట్ ఏంటయ్యా అంటే, ఈ నిన్ననే మన వాళ్ళు 2 యుద్ధ నౌకల్ని పంపించి ఆ షిప్ని చుట్టుముట్టారు. అందులో ఒక 10 మంది దాకా ఈ సముద్రపు దొంగలు ఉన్నారు. వాళ్ళ ఆధీనంలోకి ఇరాన్ షిప్ వెళ్ళిందన్నటువంటిది తేలింది. కమ్యూనికేషన్ రాగానే భారత యుద్ధ నౌకలు రంగంలోకి దిగినాయి. ఇప్పుడు ఇరాన్ని కాపాడే బాధ్యత భారత్ అయింది.